పర్సెంట్ న్యాయం చేకూరుస్తుంది. కాపు మీద ఉన్నప్పుడు, మంచు పడుతున్నప్పుడు, కుళ్ళుడు వచ్చినప్పుడు, కొమ్మెండు కాయకులుడు ఇలాంటివి వచ్చినప్పుడు, మీరు 4 ఎకరాల పొలం ఉంటే 400 ml కాడికి 2.5 ఎకరానికి వస్తుంది లీటరు. ఏంటి 400 ml 350 ml వచ్చేప్పటికి ఒక ఎకరాన్ని కొట్టి మిగతా పొలాన్ని కొట్టొద్దు మీరు. దీన్ని వాడినట్లయితే 5వ రోజు కానీ చూస్తే క్వాలిటీ చక్కగా మన కరెంట్ దగ్గర మనం ఎట్ట మెరుస్తున్నామో షైనింగ్ మంచి షైనింగ్ ఉంటుందండి. కాయకుళ్ళుడు, కొమ్మెండు, ఆకుమచ్చ అన్ని రకాల తెగుల్ని సమర్థవంతంగా అరికడుతుంది జమీర్. ఇది వచ్చేప్పటికి 10 రోజులు ఆపుతుందండి. మన మందులన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు కోసినాక ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని చెప్పబోతున్నాను. ఏమండి, మనం జమీరు ఇప్పుడు వాడాలనే ఆలోచన ఉంటుంది. కోత 4 రోజుల్లో కోస్తామనగా ఏంటి 4 రోజుల్లో కోస్తామన్నప్పుడు జమీర్ను కొట్టుకోవాలా, ముందు స్ప్రే చేసుకోవాలా. ఎందుకంటే క్వాలిటీ అనేది బాగుంటుందంటే ఇది మన గుంటూరు ఏరియాలో కొన్ని పెద్ద పెద్ద రైతులు కూడా మేము ఎక్స్పెరిమెంట్ చేసాం. 40 నుంచి 50 ml ట్యాంక్ కళ్ళం మీద కొడతారు ఈ ముందని. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, రంగు బాగుండి ఉంటుంది, షైనబుల్ ప్లస్ అన్నిటికంటే మార్కెట్ మంచి రేట్ రావాలంటే తొడియం, మన తొడియం అంటారు ఇక్కడ బుడియాల తొడియాలు అనేవి కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే బ్రేక్ అవుతా పోతా ఉంటాయి. ఈ జమీర్ కొట్టింది వెరీ స్ట్రాంగ్ అండి. మీరు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినా ఎప్పుడు తీసినా అప్పుడే ఫ్రెష్ గా మనం ఇది మొక్క నుంచి మంచి కలర్ఫుల్ గా ఉంటుంది. చూడగానే కమిషన్ సరుకుని చూడగానే అలా కొనాలి అనిపిస్తుంది అన్నమాట. దీని పేరు జమీర్ అండి. లీటర్ వచ్చేపాటికి 2.5 ఎకరానికి వస్తుంది. కంపల్సరిగా మీరు నెలలో 2 సార్లు అయితే ఇప్పటి నుంచి కొట్టాల్సిందే. ఎందుకంటే అనేక రకమైన వాతావరణంలో మార్పులు ఉన్నాయి. ఏంటి ఆ ముందు కొట్టు ఈ ముందు కొట్టు అంటూ ఉంటాడు, ఈ మందులో ఇంకో ముందు ఇస్తా ఉంటాడు. ఏమొద్దండి, తెలిసిన ముందు ఇవాళ నాది ట్రాసిడ్ అంటున్నాం అండి, మీకు తెలిసిన ముందు ఉంటాయి, మీకు తెలిసిన ముందులో కూడా కలుపుకోవచ్చు జమీర్ అనేది. కాబట్టి ఇది లీటరు 2.5 ఎకరానికి సమర్థవంతంగా మిర్చిలో వచ్చే అన్ని రకాల తెగులు సమర్థంగా అరికడుతుంది. దీని పేరు జమీర్. ఇది ఆల్రెడీ మన మార్కెట్ లో దేంట్లో కలుస్తుంది. 2 మందులు అయితే కదా, 2 మందులు అయినాయి కదా. 2 మందులు అంటే అది డిఫరెంట్ మాలిక్యూల్ కదా, వేరే దాని మీద పనిచేస్తుందండి. ఇది వచ్చేప్పటికి ఫంగిసైడ్, సిస్టమికల్ స్ట్రాంగ్ ఫంగిసైడ్. ఇప్పుడు